ఆస్తమా అనేది ఒక శ్వాసనాళాలకు సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి జబ్బు. ఇందులో శ్వాసనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు రావడం జరుగుతుంటది. ఎక్కువగా మిడ్ సైజ్డ్ అండ్ స్మాల్ సైజ్డ్ ఎయిర్‌వేస్ అంటే శ్వాసనాళాలు ఇన్వాల్వ్ అవుతాయి. ఇది ఇది ఒక క్రానిక్ కండిషన్. అంటే జనరల్‌గా ఆస్తమా అనేది ఒకసారి వచ్చినట్టయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ సింప్టమ్స్ అనేటివి వేరీ కావచ్చు. అంటే ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వడం, ఒక్కొక్కసారి తక్కువ కావడము అనేటివి ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద ట్రిగ్గర్స్. అంటే ట్రిగ్గర్స్ అంటే ఆస్తమాని ప్రేరేపించేటువంటి కొన్ని కారకాలని మనం ట్రిగ్గర్స్ వాటి వల్ల సింప్టమ్స్ అనేది హెచ్చుతగ్గులుగా ఉంటుంది. కానీ డిసీజ్ అనేది ఏదైతే ఉందో ఇన్‌ఫ్లమేషన్ ఇట్స్ ఎ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ విచ్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ ద లంగ్స్ ఆఫ్ ద అఫెక్టెడ్ పీపుల్. ముఖ్యంగా ఆస్తమాకి కాఫ్, దగ్గు, కొన్ని సందర్భాల్లో తెమడ, థిక్ తెమడ అంటే చాలా గట్టి పడినటువంటి తెమడ, ఉండలుండలుగా వచ్చేటువంటి తెమడ, పిల్లి కూతలు, ఆయాసము ఉండడము, అట్లే పిల్లి కూతలు అంటారు. లేదంటే వీజింగ్ సౌండ్స్ ఉండడము ముఖ్య లక్షణాలు. చెస్ట్ టైట్‌నెస్ అనేది ఇంకొక ముఖ్య లక్షణం. ఈ వీజింగ్, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్, చెస్ట్ టైట్‌నెస్, కాఫ్ అండ్ స్పుటమ్ ఆర్ ద మెయిన్ సింప్టమ్స్. ఆస్తమా అనేది మనం ఫీనోటైప్స్‌గా దాని రకాలని ఫీనోటైప్స్ అంటారు. అంటే దీంట్లో ముఖ్యంగా అలర్జిక్ ఆస్తమా ఒకటి. చిన్న పిల్లల్లో అంటే వంశపారంపర్యంగా వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా ఇది చూడొచ్చు. రెండోది లేట్ ఆన్సెట్ ఆస్తమాస్ వచ్చినట్టయితే అడల్ట్ ఏజ్‌లలో ఈస్టోఫిలిక్ వెరైటీ ఆఫ్ ఆస్తమా అని ఉంటది. ఇది యూజువల్‌గా 20-40 ఇయర్స్‌లో వస్తది. అట్లనే ఆక్యుపేషనల్ ఆస్తమా అంటే మీరు చేస్తున్న పని బట్టి కూడా కొంతమందిలో లేట్ ఆన్సెట్ ఆక్యుపేషనల్ ఆస్తమా రావచ్చు. ఇకపోతే కొంతమందిలో న్యూట్రోఫిలిక్ ఆస్తమా అని ఉంటుంది. అది కొంచెం డిలేడ్ అంటే పెద్దవాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటది. దీన్ని మనము వేరియస్ టెస్టులు చేసినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఆస్తమా, వాట్ ఫీనోటైప్ ఆఫ్ ఆస్తమా, వాట్ ఎండోటైప్ ఆఫ్ ఆస్తమా అనేది మనము డయాగ్నోస్ చేయవచ్చు. స్ట్రెస్ అనేది ఒక ఇంపార్టెంట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రెస్ అనేది కెన్ బి ఎ ట్రిగ్గర్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆస్తమా ట్రిగ్గర్స్ చాలా రకాలు ఉంటాయి. లైక్ డస్ట్, పోలెన్స్, అట్లానే మౌల్డీ హే, ఎక్స్పోజర్ టు ఫంగస్ లైక్ మౌల్డీ హే, వీటితో పాటు ఒక్కొక్కసారి స్ట్రెస్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఆ ట్రిగ్గర్గా ఉండొచ్చు. స్ట్రెస్ అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆస్తమాని ప్రేరేపిస్తుంది. డైరెక్ట్లో స్ట్రెస్ కెన్ యాడ్ టు ద ఇన్ఫ్లమేషన్ ఇన్ ఆస్తమా. అంటే ఇప్పుడు ఆస్తమా నేను ముందు చెప్పినట్టు ఇట్స్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్. సో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ చేయొచ్చు. ఇండైరెక్ట్గా ఏంటంటే స్ట్రెస్ అనేది మీకు ఆస్తమా సెన్సిటివిటీని పెంచుతుంది. అంటే మీరు ఒక వేరే ట్రిగ్గర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ట్రిగ్గరు ప్లస్ స్ట్రెస్ రెండు ఉన్నట్టయితే మీకు ఆస్తమా అటాక్స్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆస్తమా మనము కొంతవరకు పరిష్కారం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా అయితే ఆస్తమా ఇస్ అ కంట్రోలబుల్ డిసీజ్ లైక్ బీపీ అండ్ షుగర్. మీరు రెగ్యులర్గా మందులు వాడుకోవాల్సి వస్తుంది. హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి ఎట్లయితే మందులు వాడతామో ఆస్తమాలో కూడా ఇన్హేలర్స్, ఎస్పెషల్లీ ఐసిఎస్ ఇన్హేలర్ కార్టికోస్టిరాయిడ్స్ కంట్రోల్ కోసం వాడాలి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆస్తమా పేషెంట్స్ రిక్వైర్స్ దాట్. వెరీ ఫ్యూ పేషెంట్స్ ఇఫ్ దట్ టు బి అలర్జిక్ ఆస్తమా ఉన్న వాళ్ళలో 1 or 2 అలర్జెన్స్ ఉన్నప్పుడు లైక్ డస్ట్ మైట్ కానీ కొన్ని ట్రీటబుల్ అలర్జెన్స్ ఉంటాయి. అవి ఇమ్యూనోథెరపీని కనుక వాడినప్పుడు వాళ్ళలో ఆస్తమాని మనము దాదాపుగా నిరోధించవచ్చు అనమాట. సో ఇమ్యూనోథెరపీ అనే ఒక అలర్జిక్ ఆస్తమాలో అలర్జెన్స్ కనుక చాలా తక్కువ ఉన్నప్పుడు అంటే 1 or 2 అలర్జెన్స్కే మీకు కనుక ఆస్తమా అటాక్స్ అవుతున్నప్పుడు ఇమ్యూనోథెరపీ 3 నుంచి 5 ఏళ్ల వరకు ఇవ్వడం ద్వారా మేజర్గా నా ఆస్తమాను కంట్రోల్ చేయవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ క్యూరబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేస్. యూజువల్గా ఆస్తమా అనేది వింటర్ అండ్ రెయినీ సీజన్లో ఎక్కువ సిమ్టమ్స్ ఇచ్చేటువంటి ఒక జబ్బు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ హ్యూమిడిటీ. బట్ సమ్మర్లో కూడా నౌ విత్ యూసేజ్ ఆఫ్ ఎయిర్ కూలర్స్ యాజ్ వెల్ యాజ్ ఐ మీన్ టు సే ఎయిర్ కూలర్స్ అండ్ ఏసీస్ ఆర్ double-edged swords. అంటే వెన్
ప్రాపర్లీ క్లీన్డ్ ఎయిర్ ఫిల్టర్స్ ఉన్నటువంటి ఎయిర్ కూలర్స్ కానీ ఏసీస్ కానీ వాడితే ఆస్తమా అనేది తగ్గించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ హ్యూమిడిటీని మెయింటైన్ చేయడం ద్వారా, డస్ట్ని ఫిల్టర్ చేయడం ద్వారా దే ఆర్ హెల్ప్ఫుల్. బట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ అన్ ఎయిర్ కూలర్ విత్ లాట్ ఆఫ్ ఏమంటారు స్టోర్డ్ వాటర్, ఆ ఫిల్టర్స్ కనుక క్లీన్ చేయకపోతే వాటిలో ఫంగస్, మోల్డీ హెయిర్స్ బాగా పెరిగిపోయి they can act like a triggers causing asthma symptoms. And the same with the ACs also. You have to have a cleaned filters, then they act. Then second thing, sometimes if you are not maintaining proper ventilation into your rooms, కూలర్స్ కానీ లేదంటే ఏసీస్ వాడినప్పుడు వెంటిలేషన్ కనుక మీరు మీ రూమ్కి సరిగ్గా లేనట్టయితే అప్పుడప్పుడు దాని హ్యూమిడిటీ కనుక పెరిగిపోతే వాటిలో వైరస్, బ్యాక్టీరియా పర్సంటేజ్ అనేది ఆ హ్యూమిడిఫైడ్ ఎయిర్లో రీసర్క్యులేటింగ్ ఎయిర్లో పెరగచ్చు. దానివల్ల మీకు సమ్టైమ్స్ ఆస్తమా అటాక్ రావచ్చు. సో డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద సమ్మర్ సీజన్ ఇస్ వెంటిలేషన్ ఆఫ్ యువర్ rooms when you are not using your air coolers and ACs. Then proper cleaning of your air coolers and filters of the air coolers, avoiding స్టోరేజ్డ్ వాటర్, ఎస్పెషల్లీ రోజు వాటర్ ఎయిర్ కూలర్స్లో అయితే రోజు వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ క్లీన్ వాటర్ వాడుకోవాలి. ఇంకా ఏసీ విషయానికి వస్తే ప్రాపర్లీ క్లీన్డ్ ఎయిర్ ఫిల్టర్స్ కనుక మనం మెయింటైన్ చేసినట్టయితే ఆస్తమా అటాక్స్ని మనం తగ్గించుకోవాలి.